హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ అందరికీ సారీ. ఎందుకు ఫస్ట్ వీడియో ముందే సారీ చెప్తాను అనుకుంటున్నారా? నిజానికి ఈ వ్లాగ్ అయితే 1 మంత్ బ్యాకే అప్లోడ్ చేయాలి, బట్ చాలా లేట్ అయిపోయింది. ఈ వ్లాగ్ ఏంటి అంటే మా వాడి అన్నప్రసన్న నేమింగ్ సెరమనీ మొత్తం ఇందులోనే మీరు చూసేయచ్చు. అంటే ప్రిపరేషన్స్, వాడి నేమింగ్ సెరమనీ ఎలా జరిగిందో అంతే ఈ వ్లాగ్లోనే చూపించేస్తాను. బికాస్ ఎందుకంటే నాకు కొంచెం బిజీ అవ్వడం వల్ల వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను. ఇంకా ఫ్యామిలీ అందరికీ చెప్పుకున్నాం కాబట్టి అంటే అంత గ్రాండ్ ఏం లేదు. ఆల్రెడీ వీటిది ఉయ్యాల ఫంక్షన్స్ అన్నీ చాలా గ్రాండ్గా జరిగినాయి. ఇంకా బెంగళూరులో కాబట్టి ఎవరు రాలేకపోయారు. సో కొంతమందికే చెప్పుకుంటున్నా. ఇంకా అందరికీ రిలేటివ్స్ వస్తున్నారంటే మెయిన్ గ్రాసరీస్ అన్నీ కావాలి కాబట్టి సో డీమార్ట్ షాపింగ్తో అయితే స్టార్ట్ చేసాము. షాపింగ్ అయితే చాలా టైం పట్టేసింది. ఇంక ఇంటి దగ్గర మా అమ్మ అయితే ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తుంది. ఇంకా అత్తయ్య మేము అయితే వచ్చేసాము షాపింగ్కి. సో బిల్ అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది కదా, అమౌంట్ కూడా అంతే ఎక్కువ ఉంది. కానీ ఏం చేస్తాం, ఒక్కొక్కసారి తప్పదు. ఇలాంటి ఫంక్షన్స్కి అయితే మనం చేయాల్సి వస్తుంది కాబట్టి సో ఇంకా నేను మా వాడికి డెకరేషన్ అంతా నేనే చేయాలని ఫిక్స్ అయ్యాను. సో మీరు ఇందాక చూసే ఉంటారు, ఆ నేమింగ్ రివీలింగ్ బోర్డు కూడా నేనే చేశాను. సో ఈ డెకరేషన్ అంతటికీ మా అన్నయ్య వాళ్ళు, బావ వాళ్ళు, అలాగే కజిన్ బ్రదర్స్ అందరూ హెల్ప్ చేశారు. నిజంగా చెప్పాలంటే నేను చాలా డల్ అయిపోయాను. ఎందుకంటే నాకు 3-4 డేస్ నుంచే నిద్ర అయితే అస్సలు లేదు. నా ఫేస్ చూడండి ఎంత డల్ అయిపోయిందో. అప్పటికే టైం 1:32 అవుతుంది. మళ్ళీ మేము 3-4 కల్లా లెగాలి, ఎందుకంటే ఫుడ్ అంతా ప్రిపేర్ చేయాలి. వీడిదేమో మార్నింగే వచ్చింది. ఇంకా నేమింగ్ సెరమనీ అక్కడ నేను పూజ దగ్గర కూర్చుంటే కుకింగ్ చేయడానికి ఎవరు ఉండరు. సో అందుకే అత్తయ్య, అమ్మ, నేను ముగ్గురమే చేసుకున్నాము. ఇంకా డెకరేషన్ అయితే ఇలా సింపుల్గా ఇంట్లోనే ఇలా ప్లాన్ చేసాము. ఆ నేమ్ రివీలింగ్ బోర్డు మాత్రం మెయిన్ నాకు కావాలి, నేను అది రెడీ చేయాలని చెప్పి దాన్ని అయితే ఖచ్చితంగా పెట్టాలని చెప్పి పెట్టాను. ఇంకా మార్నింగ్ కుకింగ్ అంతా మిస్ అయింది, ఎందుకంటే వీడియో తీస్తూ చేయాలంటే కొంచెం టైం అయిపోతుందని చెప్పి వీడియో అయితే తీయలేకపోయాను. సో ఇంకా కుకింగ్ అయిపోయింది, నేను రెడీ అయిపోయి మా వాడిని అయితే రెడీ చేసాం. మా వాడి డ్రెస్లో ఎలా ఉన్నాడో కామెంట్లో అయితే ఖచ్చితంగా చెప్పండి. ఇంకా నా శారీ కూడా ఎలా ఉందో చెప్పండి. బికాజ్ ఈ శారీ నాకు కొంచెం స్పెషల్, ఎందుకంటే ఈ బ్లౌజ్ అంతా నేనే వర్క్ చేసుకున్నాను. ఏదో నాకు వచ్చిన దాంట్లో నేను చేసుకున్నా. ఇంకా నెక్స్ట్ మన ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఫస్ట్ దేవుడి దగ్గర పూజ అయితే చేయాలి కాబట్టి సో నేనైతే దీపారాధన అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇది మా ఫైనల్ డెకరేషన్ లుక్. కింద అయితే ఇలా రెడీ చేసాము. వాడిని పడుకోబెడతాం కాబట్టి ఆ బెడ్షీట్స్ అంతా నిన్నే డిమార్ట్లోనే తీసుకున్నాను నేను. అదంతా ఇలా సింపుల్గా డెకరేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. బికాజ్ మాకు అయినంతలో మేము చేసుకున్నాం. ఎందుకంటే మాకు హెల్ప్ చేయడానికి ముందుగా మా రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే ఎవరు ముందు లేరు, మేమే ఉన్నాం. కాబట్టి నా హెల్త్ కండిషన్కి తగ్గట్టుగా నాకు ఓపిక ఉన్నంత వరకు మా వాళ్ళు హెల్ప్ చేశారు, బావ వాళ్ళంతా. సో అంతే, తగినంతలో మేమైతే చేసుకోగలిగాము. సో ఇంకా అందరూ వస్తారు, ఎవరో వచ్చి చేస్తారు అని వెయిట్ చేయాలని అయితే నాకు అనిపించలేదు. బికాజ్ నేను చేసుకుంటున్న ఫస్ట్ ఫంక్షన్ ఇది. నా ఇంట్లో వాళ్ళే కొంతమంది మిస్ అయ్యారు. ఇంకేం చేస్తాం, ఉన్న దాంట్లో మనం అడ్జస్ట్ చేసుకుని చేసుకోవాలంతే. బికాజ్ నాకు ఇక్కడ బెంగళూరులో నేను పిలిచిన వాళ్ళైతే ప్రతి ఒక్కరు వచ్చారు. నిజంగా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. వచ్చి మా వాడిని బ్లెస్ చేసి వెళ్ళారు. నిజంగా ఒక్కొక్క టైంలో ఇంట్లో వాళ్ళే మిస్ అవుతూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది. కానీ నిజంగా నేను చెప్పిన వాళ్ళందరూ చాలామంది వచ్చారు. ఇంకా వాళ్ళు కూడా రారేమో అనుకున్నాను, బట్ ఇంట్లో వాళ్ళు మిస్ అయ్యారు కానీ వాళ్ళు ఎవరూ మిస్ కాలేదు. నేను చెప్పిన ప్రతి ఒక్కరు వచ్చారు. ఇంకా మా వాడికి మార్నింగే వచ్చింది కాబట్టి సో వాళ్ళందరూ వచ్చేదాకా అయితే వెయిట్ చేయలేకపోయాము. ఎందుకంటే ఒక టైమింగ్ అంటూ పెడతారు కదా, ఆ మొత్తం టైంకి మేము కంప్లీట్ చేసేయాలని చెప్పి ఉన్న వాళ్ళతో అయితే మేమైతే చేసేసాము. ఇంకా అత్తయ్య, అమ్మ, ఇంకా పక్కన పిన్ని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళైతే వచ్చారు. దగ్గరలో ఉండేవాళ్ళు, ఇంకా దూరం నుంచి వచ్చే వాళ్ళైతే వాళ్ళకి టైం పడుతుంది కాబట్టి సో వాళ్ళందరూ లంచ్ టైంకి అయితే వచ్చారు. ఇంకా నేమ్ అయితే పెట్టేసాం. నేమ్ అయితే బియ్యంలో రాస్తాం కాబట్టి సో మేమైతే రాసేసాము. ఇంకా మా వాడికి అన్నప్రసన్న కూడా 2 minutes గ్యాప్లో వచ్చింది. నేమింగ్ నెక్స్ట్ అన్నప్రసన్నకి 2 minutes గ్యాప్ ఉంది. సో అది 2 టైంకి అయితే బాగానే కంప్లీట్ చేసాము. నేనైతే చాలా టెన్షన్ పడ్డాను. ఆ టైంకి అసలు అవుతుందా అవ్వదా అని చెప్పి చాలా టైం ఏమన్నా దాటిపోతుందేమో అని చెప్పి అస్తమాను టెన్షన్తో టైం చూసుకుంటూ టైంతో పాటు మేము పరిగెత్తాము. ఆ రోజైతే నిజంగా చాలా హడావిడి అయిపోయింది. ఇంకా అన్నప్రసన్న అయితే
ఫైనల్లీ చాలా బాగా జరిగింది. కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ మేనమామ తేనె నాకిస్తారు అంటారు కదా! సో, అది కూడా చూపిస్తాను. మా అన్నయ్య కూడా తేనె అయితే పెట్టాడు. మేమైతే తేనె అయితే పెట్టలే. అన్నం ఒకటే పాలన్నం అయితే తినిపించాము. ఇంకా పెద్దవాళ్ళుగా మా అత్తయ్య ఉన్నారని చెప్పి అత్తయ్య బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాం ఫస్ట్. మావయ్య అయితే రాలేకపోయారు. చిన్న వర్క్ ఉండడం వల్ల ఆగిపోయారు ఊర్లో. సో, ఇంక అత్తయ్య దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నా. ఇంక మా వాడితో కూడా బ్లెస్సింగ్స్ తీసుకోరా అని చెప్పి వాడిని కూడా కాల్ మీద పెట్టేసాము. సో, వేరేలా అనుకోకండి, ఎందుకంటే చిన్నపిల్లలకు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే చాలా మంచిదని చెప్పి. ఇంకా లాస్ట్లో మా అన్నయ్య మా అమ్మ కూడా వచ్చారు. సో, ఇంకా మేనమామే తేనె గోల్డ్ రింగ్తో పెడతారంట. సో, ఇది ఆచారం. ఎవరి సైడ్ ఎలా ఉంటుందో మరి మా సైడ్ అయితే ఇలా ఉంటుంది. సో, అందుకే చెప్తున్నాను. ఇంకా అమ్మ అన్నయ్య కలిపి తేనె అయితే పెట్టేశారు. మా వాడికైతే ఒక ఫీలింగ్ ఉంది. ఏంట్రా అందరూ ఇలా పెట్టేస్తున్నారని. వాడు ఏడుపు ఫేస్ పెడుతున్నాడు. వాడికి భయం వేస్తుంది. ఏం పెట్టేస్తున్నారు ఏంటో అని వాడికి అసలు అర్థం కావట్లేదు. ఇంకా అంతమంది జనాన్ని చూసి వాడు చాలాసేపు అసలు ఏడ్చేశాడు. వాడికి కోపం వచ్చిందో ఏమవుతుందో తెలియదు. కొంచెం చిరాకుగా అనిపించినట్టుంది వాడికి. ఇంకొంచెం సేపు ఫ్రీగా అయితే వదిలేద్దామని చెప్పి వదిలేసాము. ఇంకా నెక్స్ట్ మెల్లిమెల్లిగా అందరూ రిలేటివ్స్ వస్తున్నారని చెప్పి ఇంకా వాడికైతే కొంచెం గ్యాప్ ఇస్తూ అయితే తీసుకున్నాడు. సో, ఇంకా అందరూ వచ్చేసరికి ఇంకా టైం అయిపోతుందని చెప్పి లాస్ట్కి వాడు డ్రెస్సింగ్ అంతా చేంజ్ చేసేసాము. మేమైతే వాడికి చాలా చిరాకు వచ్చేసింది. అంటే అంతమంది జనాన్ని ఇప్పుడు చూడలేదు కాబట్టి. సో, వీళ్ళైతే నాకు పిన్ని బాబాయ్ అవుతారు. సో, మా ఇంటి దగ్గరలోనే ఉంటారు రిలేటివ్సే వాళ్ళు కూడా. సో, కానీ అందరూ వచ్చేసరికి కొంచెం టైం లేట్ అయ్యేసరికి చాలామందిని వీడియోలో కవర్ చేయలేకపోయాము. ఉన్న వాళ్ళని మాత్రం మీకు చూపిస్తున్నా. ఆ టైంకి వీడియో తీసిన వాళ్ళని మాత్రమే. ఎవ్వరూ ఫీల్ అవ్వకండి, బికాస్ అందరూ వచ్చారు. నేను చెప్పిన ప్రతి ఒక్కరు వచ్చారు. వాళ్ళందరూ మా వాడిని చాలా బాగా బ్లెస్ చేశారు. అలాగే వీడికైతే చాలా గిఫ్ట్సే తీసుకొచ్చారు. ఇంకా అవన్నీ నేను నెక్స్ట్ షార్ట్లో వీలైతే చూపిస్తాను. ఎందుకంటే ఇదే వ్లాగ్లో అన్నీ కవర్ చేయడం కొంచెం కష్టం కాబట్టి. సో, మా వాడికి ఇలా తినిపిస్తుంటే వాడికి ఎక్కువ తాతయ్యలు అంటే ఇష్టమేమో. వాడు తాతయ్యల దగ్గరికి వెళ్ళిపోతాడు. కానీ మా చిన్న అత్తయ్య దగ్గరికి మాత్రం వాడు హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ తాతయ్య దగ్గరికి ఇవ్వమంటే సెకండ్ ఇవ్వను అంటున్నాడు. మా చిన్న అత్తయ్య చిన్న మావయ్య గారు. సో, వీళ్ళు మావయ్యకి ఓన్ బ్రదర్. సో, మా చిన్న మావయ్య గారు ఆయన. ఇంకా మా అత్తయ్య గారితో అయితే వాడు చాలాసేపు ఆడుకున్నాడు. ఒరే వదలరా సెకండ్, తాతయ్య కంటే ఇవ్వరా అంటే అస్సలు ఇవ్వలేదు వాడు. వాళ్ళ నాన్నమ్మ దగ్గరే ఉన్నాడు. సో, ఇంకా ఫైనల్గా అయితే చాలామంది అయితే రిలేటివ్స్ వచ్చేసారు. ఇంకా అప్పటికే ఇంకా టైం అయిపోతుందని చెప్పి చాలా టెన్షన్తో ఇంకా కొంచెం కుకింగ్ అయితే బ్యాలెన్స్ ఉండిపోయింది. సో, మా టెన్షన్ అంతా అదే. ఇంకా రిలేటివ్స్ వచ్చే టైంకి మనం అంతా అరేంజ్ చేసి పెట్టాలి కదా అని ఒక చిన్న ఆశ అంతే. ఎందుకంటే మన ఇంటికి వస్తున్నప్పుడు మనం వాళ్ళని ఎంత రెస్పెక్ట్ఫుల్గా పంపిస్తే అంత బాగుంటుంది. మనకి అంత హ్యాపీగా ఉంటుంది కాబట్టి. సో, ఇంకా చాలాసేపు అయితే వీడితో అందరూ ఆటలాడి ఇంకా చాలా అలసిపోయాడు మా వాడైతే. ఇంకా ఎక్కువ వీళ్ళతో ఆడుకుని ఇంకా లాస్ట్కి ఎప్పటికో వాడు ఇంకా పడుకుని పోయాడు. మేమైతే ఇంకా మా ప్రోగ్రామ్ అంతా మేమైతే చూసుకుంటూ ఉన్నాము. ఇంకా ఫుల్ ఎండ వల్ల వాడికి ఇంకా చిరాకు వచ్చేసింది. లాస్ట్కి ఇంకా బాగానే అంతా సపోర్ట్ చేశాడు ఇంకా చెప్పాలంటే. ఇంకా ఫైనల్గా ఇంకా రిలేటివ్స్ అందరూ వచ్చేసరికి వాళ్ళకి ఏమేమి కావాలో అంతా చూసుకునే హడావిడిలో ఇంకా నేను కొంతసేపు అయితే వీడియో అయితే తీయలేకపోయాను. ఇంకా ఫుడ్ ఏమేమి వెరైటీస్ చేసామో అదంతా వీడియో అయితే లేదు. సో, ఏమీ అనుకోకండి. ఇంక ఇక్కడ మా చిన్న అత్తయ్య వాడికి తినిపిస్తున్నారు. తేనె అయితే పెడుతున్నారు. ఇంకా నెక్స్ట్ నరేంద్ర మా మరిది గారు. సో, మా చిన్న మావయ్య చిన్న అత్తయ్య వాళ్ళ పెద్ద అబ్బాయి. సో, మా పెద్ద మరిది గారు. ఇంకా చిన్న మరిది గారు అయితే రాలేదు. సో, తను బావచ్చి తినైతే నరేంద్ర. సో, ఒకళ్ళు మిస్ అయ్యారు. సో, తనకు ఆ రోజు ఆఫీస్ ఉందంట. అందుకే వీలు అవ్వలేదు. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల రాలేకపోయారు. సండే కూడా లీవ్ లేదంట. ఇంకా మా వాడితో అయితే ఇంకా ఫైనల్గా వాడు ఏం ముట్టుకుంటాడని ఎగ్జైట్మెంట్తో ఇంకా మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. నిజంగా వాడైతే అసలు చాలా టైం పట్టింది. అసలు కొంచెమన్నా ముందుకు వెళ్ళు డాడీ, వెళ్ళి ముట్టుకోరా అంటే వాడు ఫొటోస్కి వీడియోస్కి స్టిల్స్ ఇవ్వడమే సరిపోయింది. మాకైతే అస్సలు చాలా సేపు పట్టింది. వీని ఎదురుకు వెళ్ళరా అంటే వీడు ఎంత ఇంటెలిజెంట్ అంటే దాన్ని వాడి దగ్గరికి లాక్కుంటున్నాడు ఆ బెడ్షీట్తో. ఇంకోటి మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ కలర్ఫుల్ బెడ్షీట్ వేయడం. వాడు ఆ బెడ్షీట్తోనే ఆడుతున్నాడు వాటిని ముట్టుకోవడం మానేసి. ఫైనల్గా చాలా టైంకి అయితే వాడు ముట్టుకున్నాడు. ఫస్ట్ అయితే వెండి గోల్డ్ పట్టుకున్నాడు.
నిజంగా ఒరే భగవద్గీత పట్టుకోరా అని చెప్పి నేను పక్క నుంచి చెప్తున్నా. బట్ వాళ్ళకి కంటికి ఎలా అనిపిస్తే వాళ్ళకి ఏది పట్టుకోవాలనిపిస్తే అదే పట్టుకుంటారు కదా! మనం సెలెక్ట్ చేయకూడదు అది. సో, అందుకే ఇంకా మనం అనుకుంటాం ఇప్పుడు ఏది పట్టుకుంటే నెక్స్ట్ అదే అవుతారు అని. అలా ఏం కాదండి. ఎందుకంటే వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళకి మెచ్యూరిటీ వస్తుంది. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటే వాళ్ళు అదే చేస్తారు. సో, వాళ్ళకి నచ్చింది వాళ్ళని చేయడం అనేది నా నమ్మకము. మనం ఇప్పుడు బుక్ పెట్టేసి బుక్ పట్టుకుంటే వాడు చదివేస్తాడు అంటే అదైతే నేను నమ్మను. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది. డాక్టర్ అవ్వాలా, లాయర్ అవ్వాలా, ఏమవ్వాలని చెప్పి వాళ్ళకి ఒకటి ఉంటుంది కదా! వాళ్ళకంటూ ఒక గోల్ ఉంటుంది. సో, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే చేయనివ్వాలి. నేనైతే అలానే అనుకుంటా. మరి నేను అనుకునేది తప్పో, రైటో నాకు తెలియదు. బట్ వాళ్ళకి ఇష్టమైనది చేయిస్తేనే కదా వాళ్ళు సాటిస్ఫై అవుతారు అనేది నా ఫీలింగు. ఎందుకంటే కొన్ని మన లైఫ్‌లో కూడా జరిగే ఉంటాయి. అందుకే నేను ఇది ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాని మీదే వాళ్ళని వెళ్ళనివ్వాలి. మనం ఫోర్స్ చేసి ఏది చేయించకూడదు. సో, అందరూ అయితే చదువుకుంటావా లేదారా నువ్వు భగవద్గీత పట్టుకో అని అందరూ చెప్తున్నారు. బట్ నేనైతే అది నమ్మను. కానీ ఆ టైంలో అదొక మెమొరబుల్ కాబట్టి అదొక ఆనందం కాబట్టి సో, వెయిట్ చేస్తున్నాము. ఏం పట్టుకుంటాడా, ఏం చేస్తాడా అని చెప్పి. నాకైతే మా వాడు ఏదవుతానంటే నేను దానికే సపోర్ట్ చేస్తాను. ఇది అవ్వు, అది అవ్వు అని మన ఇష్టాలని వాళ్ళ మీద రుద్దడం వేస్టు. అది తప్పు కూడా. సో, అందుకే నేనైతే ఇది చెప్తున్నానని ఏమీ అనుకోకండి. సో, నెక్స్ట్ అయితే వాడు భగవద్గీత పట్టుకున్నాడు. ఫస్ట్ వెండి అలాగే గోల్డ్ అయితే పెట్టుకున్నాడు. నెక్స్ట్ భగవద్గీత పట్టుకున్నాడు. ఇంకొక ఛాన్సే ఉంది. సో, 3 టైమ్స్ ముట్టుకునే వరకు వెయిట్ చేయాలన్నారు. సో, వాడు 3 టైమ్స్ ముట్టుకోవడమేమో కానీ దగ్గర 3 అవర్స్ లాగా అనిపించింది నాకు. చాలా టైం తీసుకున్నాడు. ఆ బెడ్‌షీట్‌తో ఆడుకుంటూ నిజానికి వాళ్ళకి ఏం తెలుసండి పాపం వాడేదో ఆడుకునేది అనుకుని వాడు అయితే ఆడుతూనే ఉన్నాడు. ఇంకా మేము వెయిట్ చేస్తున్నాము త్వరగా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోరా అని చెప్పి. ఇంకా చాలా టైంకి ఇంకా వాడు చూస్ చేసుకుంటున్నాడు. ఏది పట్టుకోవాలిరా అన్నీ కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి ఏం పట్టుకోవాలా అని చెప్పి వాడు ఆలోచించి చాలా టైం తీసుకున్నాడు నిజంగా. ఇంకా మీకు వీడియో లెంతే అయిపోతుందని చెప్పి మేమైతే చాలా షార్ట్స్ కట్ చేసేసాము. ఎందుకంటే అంతసేపు మీరు కూడా చూడలేరు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సో షార్ట్స్ అయితే తీసేసాము. ఇంకా వాడైతే ఆ బెడ్షీట్ వల్ల సగానికి సగం మాకు అనిపించింది ఏంటంటే ఆ బెడ్షీట్ వల్లే వాడు ఆటల్లో మునిగిపోయాడేమో అని చెప్పి. ఇంకా ఎంతైనా పిల్లలకి అంతే కదండి, కలర్ఫుల్గా కనిపిస్తే అట్రాక్టివ్ అయిపోతారు కదా. ఇంకా అలా కలర్ వల్ల వాడు ఆడుతూనే ఉన్నాడు. ఇంకా త్వరగా ఏదో ఒకటి సెలెక్ట్ చేయి డాడీ వెయిట్ చేయలేకపోతున్నాము అని చెప్పి అంటుంటే వాడు చూడండి అసలు మీరు ఏదైనా చేసుకోండి నా ఆటలు నావే అన్నట్టు వాడు ఆడుతూనే ఉన్నాడు. అసలు నిజంగా మా రిలేటివ్స్ అందరూ రే పట్టుకోరా ఎప్పుడు రా నువ్వేం టచ్ చేస్తావురా ఇంకా లాస్ట్ రా వెయిట్ చేస్తున్నాం రా అని చెప్పి వాళ్ళు పక్క నుంచి అరుస్తూనే ఉన్నారు. ఇంకా మా వాడు చూడండి వాడి పని వాడిదే, ఇంకా అసలు మా మాటే వినట్లేదు వాడు. ఏమన్నా చెప్తుంటే ఫొటోస్ వంగు చూసి నవ్వుతున్నాడు, లేదంటే షాక్ అయి చూస్తున్నాడు ఏంటి ఏం చెప్తున్నారు వీళ్ళు అన్నట్టు. సో ఫైనల్గా అయితే వాడు సెలెక్ట్ చేసుకున్నాడు. బట్ మీరే షాక్ అవుతారు ఏం సెలెక్ట్ చేసుకున్నాడు అని. ఎవరు ఇలా చేయరేమో, ఏదైనా ఒక ఛాన్స్కి ఒకటే పట్టుకుంటారు. బట్ మా వాడు చూడండి ఒకేసారి 2 పట్టేసుకున్నాడు. వాడికి అదే అనిపించిందేమో, ఒకేసారి పెన్ను అలాగే డబ్బులు కూడా లాగేసుకున్నాడు. ఇంకా వాడి దగ్గరికి లాగేసుకున్నాడు ఆ 2ను. ఎందుకు వీళ్ళు లాగు ఏదో ఒకటి పట్టుకో అని చెప్తున్నారు కదా అందుకే ఒకేసారి పట్టేసుకున్నాడు. వాడికి కోపం వచ్చినట్టుంది. ఇంకా మా చిన్నత్తయ్య అయితే వాళ్ళకి కడియాలు అయితే తీసుకొచ్చారు. సో హ్యాండ్కి వేశారు. అవి అయితే చాలా బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చినాయి. ఇంకా తిను మా రెండో బావగారు సో అప్పుడే ఊరెళ్ళారు, ఆంధ్ర వెళ్ళారు. ఆంధ్ర నుంచి అప్పుడే బస్ దిగి వచ్చారు. సో రావాలంటే ఆ టైం కల్లా పాపం ఎలాగోలా వచ్చారు. ఇంకా ఫైనల్గా నేమ్ రివీలింగ్ టైము. సో అందరూ రిలేటివ్స్ అడుగుతున్నారు ఏం పేరు అని. మీరు చూస్తారు కదా ఎందుకు మేము చెప్పడం, మీరు చూసేయండి అని చెప్పి. సో ఫైనల్గా మా వాడి నేమ్ అయితే రివీల్ అయిపోయింది, సాత్విక్ రాజ్. సో మీకు ఎలా అనిపించిందో మా వాడి నేమ్, అలాగే ఈ వీడియో వాడి సెలబ్రేషన్ అంతా ఎలా అనిపించిందో కామెంట్లో అయితే చెప్పడం అస్సలు మర్చిపోద్దు. అలాగే మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మా వాడిని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.